హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, కొత్త చూసే వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ కొట్టండి అబ్బా. ఫ్రెండ్స్, నలుగురు కస్టమర్స్ వచ్చినప్పుడు కూల్గా వాళ్ళతో మాటల్లో పెట్టి ఎలా కట్ చేయాలనో చూడండి. కొట్టు కూల్ ఏం కూల్ కూల్గా కొట్టు కూల్గా ఉండాలి, కట్ చేయాలి. నీకు బోన్లెస్ కదా, 750 grams. ఓకే. ఫ్రెండ్స్, కస్టమర్స్ వచ్చినప్పుడు మనం టెన్షన్ పడతాం. ఎందుకు టెన్షన్ పడతామంటే మన పని లోపం వల్లనే. పడాలి కాబట్టి అలా చెప్పు. అంటే పడాలని కాదురా, మనము ప్రిపేర్గా లేకపోతేనే టెన్షన్ పడతాం. అంటే వస్తువు జాగ్రత్త పెట్టకపోవడము, ఫాస్ట్గా లేకపోవడం వల్లనే అట్లా. అరే 30 బోన్లెస్ కదా, ఓకే చెప్పమ్మా. వాళ్ళకేనా, ఓకే. నేను కూల్గా అని చెప్తున్నాను కానీ నేను కూడా చాలా టెన్షన్ పడుతున్నా. కాళ్ళు వణుకుతాయి, బాడీ అంతా షవర్ అయిపోతాయి. అయినా కూడా నిగ్రహం తెచ్చుకొని మన పని మనం చేసుకోవాలి. ఒరే జిమాదిరే, నీకు దండం పెడతారా? అది ఊరికి ఇట్లా త్వరగొట్టు. నేను వెళ్ళిపోతాను, నువ్వు త్వరగొట్టు. శివారెడ్డి కొద్దిగా నైరుతికిరా, ఆడు ఈశాన్యంలో ఉంటాడు. వాడిని వాడకం చూస్తే వాడు ఏందాడు కింద పడేసి కూడా రూపాయి ఇయ్యాడు. వాడిది బురదనూరు. అది కోడి గుడ్లేటే నాన్న, గుడ్డ అది తెల్లగుంది. గుడ్లు కదా ఇవి, మొగకోళ్ళు రా, గుడ్లు పెట్టవా. ఆడుకోళ్ళు బావా? ఆడుకోళ్ళు రావురా. ఎందుకు? 477 అయింది అన్న. 750 grams ఎక్కువ ఓకేనా, 450 కొట్టాయి. డిజైన్ ఎలా కొట్టాలరా? చిన్న కొట్టు. थोड़ा पेन दो भाई. చిన్న కూడా మన ఈ సైజ్ చాలా రైట్. బేగే నువ్వు దెంగే అనేది వస్తుంది. బేగేనా? ఏ బేగే. అందుకే అంత ఫేమస్ నేను తెలుగులో. మనం కూడా ఏదో ఒకటి క్రియేట్ చేయాలరా. ఎంతమంది అయ్యారన్న? ఒక 5,000 మంది అయ్యారు సబ్స్క్రైబర్స్. 9,000 అయ్యారు. కరెక్ట్ 10,000 రాగానే కేక్ కటింగ్ చేయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ వల్ల. కేక్ కటింగ్ చికెన్ కట్ చేయాలి. చికెన్ మధ్యలో ఒక అగరబత్తి వెలిగించి నా కష్టం ఇవ్వగలుగుతానా? పాపం నేను ఎంత కట్ చేసినా వాళ్ళకి ఇచ్చేలా ఏదన్నా ఉండాలి. చేస్తే 10% ఆఫ్ అని పెట్టు. మొత్తం అందరికి చికెన్ ఫ్రీ. 10K ముక్క పెట్టేసేస్తాడు ఆయన. నేను ఆదాయం కోసం పెట్టలేదన్నా. నాలో కొన్ని మతిమరుపులు, భయాలు, కంగారులు చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని క్లియర్ చేసుకోవడానికే నలుగురు ముందర ఎలా ధైర్యం. నాకు డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ని నేను అంతే నిజాలు చెప్తే ఎప్పుడు చూడు కమర్షియల్. తమ్ముడు థ్యాంక్ యూ చిల్లర ఇచ్చినందుకు. ఓకే బాయ్ రా. నువ్వు కూడా నీ యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ చేసుకో, మంచి మంచివి చూసుకో. మేమేదో ఇట్లా టైం పాస్ కోసం పెట్టినాం. ఫస్ట్ తర్వాత మాది కూడా ఫస్ట్ పర్సన్ వచ్చాడు. ఫస్ట్ రూల్ ఇస్ రూల్. విఐపీ
నార్మలే వస్తుంది. ఇదన్నా ప్రతి దాంట్లో కూడా 2 లెగ్ పీసులు కేజీకి ఇది. కేజీలో ఓకేనా? స్పీడ్ పెంచుతా. మీడియం సైజ్ చాలు కదా? ఓకే. ఏదైనా ఫస్ట్ స్లోగా ఉన్నప్పుడు జనం లేనప్పుడు అట్లా కట్ చేస్తాం కదా. స్పీడ్గా కావాలన్నప్పుడు ఒక 2-3 కట్ చేస్తే చాలు, ఎంబడే టపటపట వెళ్ళిపోద్ది చెయ్యి. మన మనసు సింగపూర్ జర్మన్లో అట్లా తిరుగుతూ ఉంటాయి, అయినా కానీ చేతులు కాదు జర్మనీ కావాలా అమెరికా కూడా వెళ్తారు. మీకేం పని? ఎక్కడెక్కడ తిరగాల అని ముందే గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ తక్కువ రేట్లు ఉన్నాయా అక్కడ వెళ్ళేసి కాసేపు కాలం తీర్చిద్దాం అని చెప్పి చూస్తారు. షాపు 2 రోజులు సెలవు అని చెప్పి ఆ 2 రోజులు మాత్రమే క్యాంప్ వేస్తాను. నీ సంగతి లేదా అబ్బా? ప్రశాంతంగా తిరగాలన్నా. ఎప్పుడు మనకి ఈ జీవితమేనా? ఎప్పుడు అబ్బా ఏమంది ఆ జీవితంలో నువ్వు శివరాత్రి తప్ప, అది కూడా ఆ సముద్రానికి వెళ్ళే తప్ప ఇంకెప్పుడు ఉండలేదబ్బా. నువ్వు గోవా వెళ్ళాం, అటు వెళ్ళాం, ఇటు ఈ మధ్య వెళ్తున్నావు. ఈ మధ్య అదేనా నేను కూడా జీవితాన్ని నేర్చుకున్నా. షాపులు వదిలేసేసి మన సెలవులను ప్రకటించేసి వెళ్ళిపోతున్నారు. మనం ఎట్లా కాంట్రాక్ట్లు, హోటళ్ళు, హాస్టల్స్ ఇవ్వట్లేదు కదా. ప్రశాంతంగా పోయి పని చేసుకుని 3-4 రోజులు. ఒరేయ్ సౌండ్ తగ్గించరా? ఇంతమంది జనం మాట్లాడుతూ ఉంటే సౌండ్ పెట్టుకుని ఉంటాడు. కానీ బా యూట్యూబ్ అందరం కలుగుతావేంద్రా. ఇక్కడ ఎంతమంది లెజెండ్, మా ఠాగూర్ అన్న వచ్చినాడు, మా శివారెడ్డి అన్న వచ్చినాడు, ఇంకో మేడం కూడా వచ్చింది. ఏం పేరమ్మా నీ పేరు? పవిత్రనా? పవిత్ర మేడం వచ్చింది. ఆయన పవిత్ర మేడం అంటే ఆమె అనుకున్నారా నాయన? కానీ అది సెల్లి కింద పడుతుంది. దండం పెడతాను ప్లీజ్ అని ఇట్లాను. అది ఫోటో డబ్బా ఊరికి ఇట్లా అంటే కింద పడుతుంది. అదే అదే నా చూడన్నా, ఇది నాకు ప్రతిపక్షం ఉన్నారు. నాకు ప్రతిపక్షం ఉన్నారు, దాన్ని తట్టుకొని ఈడ్చుకుంటూ పోతున్నాను. ప్రతి దగ్గర ఉంటారు ప్రతిపక్షం మిత్రపక్షం. రైట్. చెప్పన్నా ఠాగూర్ అన్న, ఏంటి విశేషాలు? ఎలా ఉంది నీ వ్యాపారం? నీ వ్యాపారానికి నేను ఎలా సహాయపడగలను? నువ్వు ఏం సహాయపడలేవబ్బా, ఎందుకు చెప్తా ఉండవు కబుర్లు. నాకు నువ్వు ఏదైనా ఎప్పుడైనా చెప్పినావా అన్న? ఏదైనా ఉంటే చెప్పు నాన్న, నా వల్ల కానిది ఏదైనా ఉంటే నీకు చెప్తాను. నిన్ను ఆ పిచ్చి మహేష్ని ఎప్పుడు నమ్ముకోకూడదు. ఎవరన్నా? వాకింగ్ చేసుకుంటూ తిరుగుతాడు కదా అన్న. వాళ్ళు నాకు అన్యాయం చేశారేమో కానీ నేను ఒకరికి ఎప్పుడు అన్యాయం చేయను. నా జీవితంలో కూడా ఆ ఆలోచనే రాదు. నాది ₹1 ఎవరన్నా తిన్నారేమో కానీ నేను ₹1 ఎప్పుడు తిన్నాను. ఆ ఆలోచనని పెట్టుకోనే. ఒకటి దొబ్బేద్దాం, నూకేద్దాం. భగవంతుడు ఈసీఎల్లో 357 గజాలు వచ్చింది కమర్షియల్. ఈసీఎల్ అన్న నాగారమా? ఈసీఎల్ రాధిక థియేటర్ ఏదో ఉందిగా. వీళ్ళు వయసు చూసి వచ్చారనా? వీళ్ళు వయసు చూసి ఇంత దూరం ఎట్లా వచ్చిందన్న? అది రాధిక థియేటర్ ఏది ఆన్లైన్లో పెట్టిందా ఏందన్నా? లేదా మనకు తెలిసిన వాళ్ళే చెప్పారు. పెట్టమన్నారు. అక్కడే 200 కూడా ఉంది. వీళ్ళు వయసు చూసి వచ్చారు. దాని అపార్ట్మెంట్ కడదాం, 5వ ఫ్లోర్ వేద్దాం ఏదో అని ఆలో చూసి మళ్ళీ ఎందుకో డ్రాప్ అయ్యారు. వీళ్ళది ఉందా? వీళ్ళది లేదు. ఆ దాన్నే పోయి చూసి వచ్చిండ్రు వీళ్ళు. మన రీసెంట్గా వీళ్ళంతా ఒక 4-5 మంది కలిసి ఒక బిజినెస్
రియల్ ఎస్టేట్ అంటే కన్స్ట్రక్షన్ చేసి అమ్ముకుందాం అనే ఉద్దేశంలో తలా ఇంత పెట్టుకొని 5 మంది అనమాట. బాగుంది కమర్షియల్ అని అనుకున్నారు. మరి ఎందుకో డ్రాప్ అయ్యారు. ఇంచుమించు నాకు తెలిసి అదే అనుకుంటారు. నాట్ చేసి కమర్షియల్ అది కమర్షియల్ వాళ్ళు చేసింది రెసిడెన్షియల్. ఇది చెప్పింది కమర్షియల్ కింద పనికి వస్తుంది. నీ ఇష్టం ఏమైనా చేసుకోను. ఎంత చెప్తున్నారు కదా? 1.20. 1.20 చూడు, ₹1,00,000 పైన ఉండాలి. ఎక్కడ అంటే ఇప్పుడు మనం ఎవరిదంటే కింద స్ట్రీట్ షాప్ ఉందా? 680. స్ట్రీట్ షాప్ ఉందా? స్ట్రీట్ షాప్ ఆర్కే స్ట్రీట్ షాప్ ఉందా? ఆ సార్ వాళ్ళ అన్నయ్య కూతురు. అందుకే మనకు బేబీకి అన్న నాకు ఇచ్చేసామి. నేను ముందు వచ్చాను తర్వాత. వెరీ గుడ్. రూల్ ఇస్ రూల్. అది బేబీ చికెన్ రేట్ పెట్టినా బాబు 350 ఇచ్చా. అదెత్తు సరే అదే ఇదనా టైం ఓకే ఓకే. పగవాన్ని కూడా మన వైపు తిప్పుకోవాలి. మీడియం కొట్టు. మీ ఏరియాలో కానీ ఎక్కడ కానీ వాయిస్ రేజ్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు 4 కస్టమర్స్ వచ్చినప్పుడు అసహ్యంగా ఉంటారు. అందుకోసమే వాళ్ళని ఎలా పెట్టాలో ఎక్కడ ఉంచాలో అక్కడి నుంచి. కానీ నిజంగా నీవు గ్రేట్ అసలుకి. రియల్ ఎస్టేట్ కాదు నిజంగా. నీకు ఒక ల్యాప్టాప్, నువ్వు ఇంటర్నెట్ పెట్టినావు, నీకు లాంగ్వేజ్ ఇంగ్లీషు సరిగ్గా రాకపోయినా మెల్లిమెల్లిగా నేర్చుకొని ఇంటర్నెట్ కొన్ని సంవత్సరాలు నడిపించి, నిజంగా నేను చూసి మాకు ఇన్స్పిరేషనే నువ్వు. నాకు రాని పని ఎప్పుడైనా కూడా నేను ఖచ్చితంగా పొగుడతాను. ఎందుకంటే నాకు రాని పని ఎప్పుడు రాజు పని. నాకు మీ ఇలాంటి వాళ్ళు ఇంకా అట్లా విజయవంతం అవుతే నేను చాలా ఆనందపడతాను అన్న. మీరేమన్నా దొంగదారుల్లో వస్తారన్న? కష్టపడి పైకి వచ్చినామని మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి, ఆనందపడాలి. దొంగతనం చేసామని ఇట్లాంటి వాళ్ళు పంచాయతీకి డీల్ చేసామన్న ఎంగళరావు నగర్లో. ఆ లంజోడు డబ్బులు ఇవ్వట్లేదు. ఫస్ట్ 10,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు నేను అన్నంత గొడవ చేసి ఇంటికి రండి లచ్చిస్తాను. లచ్చలేదు లవడలేదు. ఎక్కడి దాకా దానికైనా వెళ్తాం. లవడలో పంచాయతీ చేయబాకు, మా డబ్బులు మాకు ఇచ్చేయమన్నా. నేనేమో ఎక్కడ అడుగుతున్నా? మా 1% మాకు ఇచ్చేయమన్నా. లేదు అట్లా కాదు చూడండి అంటాడు. ఏం చూసేది? డబ్బులు తీసుకున్నప్పుడు లేదా 2,30,00,000 తీసుకున్నాడు. ఏంది అది డీల్ చేసింది నువ్వే? ఇంకా మధ్యలో ఎవరు అన్నారా ఏంది? ఇంకొక మనిషి ఉన్నాడు. వాళ్ళందరూ కలుసుకొని ఒక 5-6 వేసి. ఇప్పుడు 2 కోట్లు అంటే నువ్వు హాఫ్ వేసుకో. 1% వేసినప్పుడు నీకు 50% వేసుకో. నా పెట్టి నాకు రావాలి కదా. నీకు 1,25,000 వస్తాయి. పోనీ ఎంతో ₹1,00,000 అది కూడా ఇవ్వండి. ఫస్ట్ 10,000 ఇస్తా తీసుకోమన్నాడు. గోల అయితే ఇప్పుడు 1,00,000కి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ గోల చేస్తే ఏం మాట్లాడదు కూడా. కానీ ఇట్లాంటి పేడన అట్లా చేయకూడదు సార్ అని సున్నితంగా వెళ్ళిపో. ఇంకా మరీ సున్నితంగా వెళ్తే ఏమనుకో వీళ్ళు మన ఎరువులు అనుకుంటాం. ఎట్లా డీల్ చేయాలో అట్లా డీల్ చేయి. నమస్తే పవిత్ర మేడం. కేజీ మేడం ఎంత మంచి కొట్టమని ఇదమ్మా మంచి మెత్త ముక్కలు కావన్నా? ఓకే ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మరి ఓవర్ చేయకుండా కస్టమర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ వరకు చాలా అంటే మిమ్మల్ని ఎక్కువ నేను ఇచ్చేయనబ్బా. ఎందుకంటే ఓవర్గా పెట్టడం వల్ల మీరు కూడా డిస్టర్బెన్స్ అవుతున్నారు. అందుకోసం నా కస్టమర్స్ ఉన్నప్పుడు వాళ్ళతో జోష్గా ఎలా ఉంటానో, నా అనుభవమైన వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళ మాటలు మీరు వింటారనే ఉద్దేశంతో ఈ వీడియోస్ పెడుతుంటాను.
ఓకే, ఎందుకంటే ప్రతి బిజినెస్ దగ్గర చాలామంది వస్తుంటారు, వాళ్ళ అనుభవాలు కష్ట సుఖాలు చెప్పుకుంటుంటారు కదా మీరు. ఓకే, బాయ్.